ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున అనేకుల కొరకు మన కొరకు మనం విజ్ఞాపన చేయవలసి ఉంటుంది కనుక దయచేసి అందరూ కూడా దేవుని సన్నిధికి రాలేరు గనక మరి ఈ లైవ్లు చేస్తూ ఉన్నాం. ఉద్యోగములు, విధులు, పనులు, ప్రయాణములు, వివిధ కార్యక్రమాలు ఉన్న వారు ఈ విజ్ఞాపనలు ఆలకించి విజ్ఞాపనలు ఏకీవించి దీవెనలు పొందాల్సింది మనం చేస్తూ ఉన్నాం. దయచేసి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రములు మా ప్రభు. ఇదిగో నాయన, మరి ఈ సమయంలో మా ప్రభువా మరి లైవ్ చేస్తున్నా మీ తోడుగా ఉండి సహాయం చేయండి. మా మధ్యలో మీరుండండి, మీ ఆత్మసంచం జరిగించండి. చదవబడుతున్న వాక్య భాగంను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు దర్శించి తట్టి తాకి మీరు మొత్తమని మీ దయగలాస్తములకు అప్పగిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ దీవించి ఆశ్రయించమని యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమునకి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వెంటలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ హన్నా విజ్ఞాపనం చేస్తూ ఉంది. తన విజ్ఞాపనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మరి తెలుపుతూ ఉంది. ఎందుకనంటే తను ప్రార్థించినప్పుడు కుమారుని నాకు దయచేయమన్నప్పుడు కుమారుని దేవుడు ఇచ్చాడు. కుమారుని ఇవ్వమని అని ప్రార్థన చేసినప్పుడు కుమారుని ఇచ్చాడు. నిజంగా ఆ కుమారుడు మరి దేవునికి ప్రతిష్ఠించి తెలుపుతున్నటువంటి సాక్ష్యపు విజ్ఞాపన సాక్ష్యం చెప్తుంది. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనను, ఏమన్నది? నా హృదయం యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవా నా యందు నాకు మహాబలము కలిగిన. యెహోవాయందు హన్నాకు మహాబలము కలిగిన. ఎందుకు అనంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకించాడు. కుమారుని ఇవ్వమంటే కుమారుణ్ణి ఇచ్చాడు. కాబట్టి అందుకే విజ్ఞాపన ఆలకించాడు అని. నిజంగా దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన విజ్ఞాపనను ఆలకిస్తాడు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కనుక నిజముగా మరి మనము కూడా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఆ చేసిన విజ్ఞాపన వలన మనకు సంతోషం కలుగుతుంది. అటు విజ్ఞాపన ఎవరికైతే చేస్తున్నామో అటు దేవుని వలన మనకు మహాబలము కలుగుతుంది. ప్రేమిన దేవుని వారు కనుక ప్రతి ఒక్కరు కూడా విజ్ఞాపన ఆ రాగున చేయవలసి ఉంటుంది. దేవుడు తప్పకుండా నా విజ్ఞాపన ఆలకిస్తాడు. విజ్ఞాపన ఆలకించేది ఎవరే అంటే దేవుడు. దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. ఆకాశమును, భూమిని, అందులోని సమస్త సృష్టిని, శ్రేష్టమైన మానవులను సృష్టించిన సృష్టికర్త. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం విజ్ఞాపన చేస్తే దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, సహాయం చేస్తాడు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కనుక మనం ఎటువంటి నిర్లక్ష్యత, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి నిర్లక్ష్యతను చేయకూడదు. హన్నా నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞాపన చేసి దేవుడు ఆలకించాడు, ఆమెకు సంతోషాన్ని ఇచ్చాడు. నిజంగా దేవుని యందు ఆమెకు మహాబలము కలిగింది. ఈనాడు చేసే ప్రార్థన కేవలం ఆచారపూర్వకంగా చేస్తున్నారేమో. విజ్ఞాపన ఆచారపూర్వకంగా ఏదో దేవుని సన్నిధికి వెళ్ళాలి, అయ్యగారు అమ్మగారు రమ్మన్నారు కాబట్టి చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలనేది కాదు. కానీ హృదయపూర్వకంగా. ఎందుకంటే హన్నా ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడే అపార్థం చేసుకున్నాడు. ఏలి, ఏమమ్మా ఇంత పొద్దుగాల ఇంత మత్తు మందు తాగుచ్చావు ఏంటంటే, లేదు నా ఏలినవాడా, నేను నా హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టుచున్నానని చెప్పింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అలాగున హృదయాన్ని కుమ్మరించేటట్లుగా విజ్ఞాపన చేసినప్పుడు
దేవుడు తప్పకుండా విజ్ఞాపనను ఆలకిస్తాడు, నీకు సంతోషం కలిగజేస్తాడు. అంత మాత్రమే కదా, ఆయన యందు నీకు మహాబలము కలుగుతుంది. అలాంటి విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుని తరలో ఉంచినైతే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడాని పాదములకు స్తుతులు స్తోత్రాలయ్యా. సర్వ సృష్టిని నోటి మాట చేత కలుగ చేసిన దేవుడవయ్యా. అయ్యా, ప్రత్యేకంగా ప్రభు యెహోవాను వెదుకుడు, ఆయన బలమును వెదుకుడు, ఆయన సన్నిధి నిత్యం వెదకమన్న తండ్రి. నాయనను పరిశుద్ధుడవు, మరణాన్ని ఓడించి తిరిగి లేచిన నీ గొప్ప బలమును బట్టి నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, అన్న ప్రార్థించినప్పుడు ప్రభా తనకు సంతోషం కలిగింది, మనో దుఃఖము మాన్పి వేయబడింది, సమస్యలు తీర్చబడినాయి ప్రభా. నీ సన్నిధికి వచ్చి కుమ్మరించుకున్నప్పుడు, హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు ప్రతి సమస్య నుండి విడిపించేదాడు, మహాబలమునిచ్చి సంతోషమునిచ్చి సమాధానమునిచ్చిన గొప్ప దేవుడు కనుక నీ శక్తిని ప్రతి కుటుంబంలోనికి యేసునామములో పేర్చున్నాం. ఏ బిడ్డ ఏ సమస్యతో, ఏ బాధతో, ఇరుకుతో, ఇబ్బందులో, బలహీనతలో, అనారోగ్యముతో హాస్పిటల్స్ లో ఉంటున్నారు ప్రభు, వాటి బిడ్డలకు స్వస్థత కలుగును గాక. మ్యారేజెస్ బిడ్డలను దీవించండి. ప్రపంచంలో ఉన్న మా దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను, అధికారులను, ప్రతి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారిని మీరు దర్శించి నాయన యాక్సిడెంట్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం, సూసైడ్ స్పిరిట్స్ ను బంధిస్తున్నాం. నీ పరిశుద్ధ రక్తము ప్రోక్షించి సమాధానం నెమ్మది కలుగ చేసి నాయన లైవ్ లో, జూమ్ లో నాయన ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని పాల్గొంటూ షేర్ చేస్తూ విశ్వాసము కలిగిన బిడ్డలందరినీ మీరు దీవించి రక్షించి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని కదిలించి కార్యం చేసి మా అందరి ద్వారా మీరు మహిమ పొందమని, ఫిజికల్ గ్యాదరింగ్ గా చేయబడుతున్న ప్రార్థనలు ఆలకించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పెట్టడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబాలకు, బిడ్డలకు, ముఖ్యంగా మరి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేసి ఆలకింపబడే ప్రార్థన, సంతోషాన్ని ఇచ్చే ప్రార్థనగా, విజ్ఞాపనగా, అదే రీతిగా దేవుని వలన మహాబలము కలిగే విజ్ఞాపనలుగా చేయటకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను గుర్తించి ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నాడు. మనకందరికీ ఈ దినమున జరగవలసిన విజ్ఞాపన అంతటికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.